సో నేను కూడా ఈరోజు నేను ఏ డైమండ్ ఫంక్షన్ అటెండ్ అయ్యానో ఎట్లా అయినో చెప్తాను అది కూడా. సో అందరికీ నమస్కారం, నా పేరు గారా చిన్నారో. సో టుడే నా యొక్క డైమండ్ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 2 మినిట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ముందుగా నేను 2020, సో జనవరి 25 తారీఖున ఫస్ట్ డైమండ్ ఫంక్షన్ అటెండ్ అయ్యాను. ఆ రోజు నేను గోల్డ్ లెవెల్ ఉన్నాను. 9 మంది టీం తీసుకెళ్లాను. సో గుంటూరు నుంచి ఒక 7 అండ్ అక్కడ నెల్లూరు నుంచి ఒక 2, మొత్తం 9 మంది అటెండ్ అయ్యాము ఫంక్షన్కి. ఆ 9 మందిలో ఈరోజు నేను ఓపల్ పొజిషన్ ఉన్నాను. అండ్ స్వామిదాస్ గారు బికమింగ్ రూబీ పొజిషన్ ఉన్నాడు. గోపిశ్రీ మేడం బికమింగ్ ఎమరాల్డ్. అండ్ గారా శ్రీనివాస్ గారు బికమింగ్ ఎమరాల్డ్. అంటే చూడండి, 9లో నలుగురు ఉన్నాం టాప్ పొజిషన్ లో. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బిజినెస్ లో వర్క్ పరంగా చేయట్లేదు కానీ కానీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఎలా అంటే ఆ, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ పేర్లు కూడా చెప్తా చూడండి. సానా రవికుమార్ రెడ్డి ఆ రోజు వచ్చాడు ఫంక్షన్ కి. బట్ ఈ రోజు మల్లికార్జున సార్ పైన అప్లైన్ లో ఉన్నాడు. అంటే అతనికైతే ఆల్మోస్ట్ ఒక 1000-1500 టీం నడుస్తుంది. అంటే ఒకసారి నన్ను అవుతున్నట్టే సానా రవికుమార్ రెడ్డికి. సో అదేవిధంగా ఆ, రా- రాజేష్ ఉన్నాడు. రాజేశ్వరరావు, డాక్టర్ రాజేశ్వరరావు, దుర్గమ్మ మేడం అప్లైన్ లో ఉన్నాడు. అతనికి అది కూడా సుమారు ఒక 1000 టీం దాకా రన్ అవుతుంది వన్ సైడ్. రెండో వైపు అతను ఎప్పుడు వచ్చినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రోజు ఫంక్షన్ రావడం వల్ల ఉన్నాడు, సిస్టంలో ఉన్నాడు కాబట్టి ఒక లెక్కన మూమెంట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ అదే మాదిరిగా ఇంకా ఆ, ఆ రోజు జట్టి మోజెస్ గారు మా బావగారే హనుమాన్ సార్ పైన అప్లైన్ లో ఉన్నాడు. ఆయన మీద కూడా సుమారు ఒక 18 దాకా రన్ అవుతుంది. అంటే ఆయన కూడా రావడం వల్ల బెనిఫిట్ తీసుకున్నాడు. ఇంకొక ఇద్దరు ఈయన జట్టి మోజెస్ గారు తెచ్చుకున్నాడు వాళ్ళ ఇన్కమ్ లెగ్ లో నుంచి. ఆ ఇన్కమ్ లెగ్ లో వాళ్ళు అంటే ఆయన యాక్టివ్ లేకపోతే ఆయన కింద టీమ్ లో యాక్టివ్ ఉంటారు కాబట్టి. అంటే నలుగురు ఈ రోజు టాప్ పొజిషన్ లో డైమండ్స్ అవుతారు. 9 మందిలో నలుగురు అంటే 35-40% రిజల్ట్ ఇస్తున్నాడు ఫస్ట్ ఫంక్షన్ తోనే. నెక్స్ట్ రెండో ఫంక్షన్ కి 2021లో డైమండ్ ఫంక్షన్ కి ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే 2020 కరోనా టైం వచ్చింది. 2020 మార్చి తర్వాత కరోనా, 2021లో కూడా మొత్తం అదే. 22లో డైమండ్ ఫంక్షన్ జరిగింది. 22 డైమండ్ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యాము. అప్పుడు తెలుగు వీరేష్ అండ్ అదే విధంగా సర్దార్ అని ఇంకా కొంతమంది డైమండ్స్ అయ్యారు. ఆ ఫంక్షన్ కూడా సుమారు ఒక 100 అబౌవ్ తో అటెండ్ అయ్యాం. 100+ తో వెళ్ళాడు. ఆ రోజు నేను టోపాజ్ లెవెల్లో ఉన్నాను. టోపాజ్ అండ్ నియర్ టు నియర్ టు ఎమరాల్డ్. ఇంకా నాది ఎమరాల్డ్ ఫినిష్ కాల. టోపాజ్ అండ్ నియర్ టు ఎమరాల్డ్ పొజిషన్ లో ఉన్నాను. నియర్ టు ఎమరాల్డ్ పొజిషన్ అంటే టోపాజ్ దాటాను. అప్పుడే 100+ అంటే అర్థం చేసుకోండి. అంటే నేను ఏ విధంగా ప్రమోషన్ చేశాను, ఏ విధంగా ఫంక్షన్ కి తీసుకెళ్తున్నాను, నా నా లెవెల్ ఏంటి, నా యొక్క పొజిషన్ ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు. 100 అనేది నేను తక్కువగా తీసుకెళ్ళలేదు అనమాట. నా టోపాస్ తర్వాత 100 కన్నా మించేది కానీ 100 తక్కువ ఉండేది. అన్ని రకాల ప్రాంతాల నుంచి తెచ్చేవాడు. సో ఆ రోజు నేను నా టీంలో ఏ రికగ్నేషన్స్ లేవు, నాకు మాత్రమే జరిగింది. నాకు కూడా కాదు, ఎవరికి జరగలేదు రికగ్నేషన్స్ ఏమి. నెక్స్ట్ మూడో డైమండ్ ఫంక్షన్ లాస్ట్ ఇయర్ 2023లో జరిగింది అనమాట. నాకు రూబీ సెలబ్రేషన్, నరేంద్ర మోదీ డైమండ్ ఫంక్షన్. అండ్ నా టీం నుంచి నా లెఫ్ట్ రైట్ టీం నుంచి చాలా మంది పెరలు తీసుకున్నారు, కొంతమంది కూరలు తీసుకున్నారు, కొంతమంది గోల్డ్ కూడా తీసుకున్నారు. అప్పుడు డైమండ్ ఫంక్షన్ లో కూరలు తీసుకున్న వాళ్ళు లేనా మేడం, గెరా శ్రీనివాసరావు. పోయిన సంవత్సరం కూరలు తీసుకున్నారు, ఈ సంవత్సరం టోపాజ్ అయిపోయారు. అండ్ పోయిన సంవత్సరం పెరలు తీసుకున్న వాళ్ళలో మల్లికార్జున సార్ ఉన్నారు. అప్పుడు పెరలు తీసుకున్నాడు, ఇప్పుడు కూరలు అయ్యాడు. దుర్గమ్మ మేడం అక్కడ అదే స్టేజ్ పైన పెరలు తీసుకున్నారు. మేరా మేడం అదే స్టేజ్ పైన పెరలు తీసుకున్నారు. సో వీళ్ళందరూ దగ్గర దగ్గర కూరల దగ్గరలో ఉన్నారు. హనుమాన్ సార్ కూడా పెరలు తీసుకున్నారు, దగ్గర దగ్గర కూరల్లో ఉన్నారు, కూరల దగ్గరలో ఉన్నారు. సో చూస్తే ఇంకా ఆ గోల్డ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఇంకా వాళ్ళ పేర్లు అందరూ కూడా మెన్షన్ చేయడం ఎందుకు, సీనియర్ లీడర్ పేర్లు మెన్షన్ చేశాను కాబట్టి. సో అప్పుడు నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నెల 6వ తారీఖున ఫంక్షన్ జరిగినప్పుడు నేను ఇక్కడ నుంచి గుంటూరు నుంచి అంటే పలమనేరు నుంచి రకరకాల ప్రాంతాల నుంచి నా రెస్పాన్సిబిలిటీ వరకు మాత్రమే, నా రెస్పాన్సిబిలిటీ కాకుండా నా డౌన్ లో ఇంకా వేరే టీం కూడా ఉంది. ఓన్లీ నా లెఫ్ట్ రైట్ నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే 240 మెంబర్స్ వెళ్ళి 240 మెంబర్స్ బస్సెస్ పెట్టుకొని.
సో ఇంకా వేరే టీం వాళ్ళు కూడా నా డౌన్లోనే వస్తారు, వాళ్ళు కూడా కలిపితే మొత్తం మీద వాళ్ళ 30 మంది, ఇక్కడ 240, మొత్తం 270 మంది అటెండ్ అయ్యారు. 270 మంది అటెండ్ అయ్యారు నా లెఫ్ట్ రైట్ టీం పోయిన సంవత్సరం డైమండ్ ఫంక్షన్. అండ్ ఈ ఇయర్ వచ్చేలకే ఇప్పుడు నేను ఓపెన్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఏం సెలబ్రేషన్ లేదు. నో ప్రాబ్లం. డైమండ్ కూడా అది షో చూపించినడితే జరిగేది. అయినా ప్రాబ్లం లేదు. డైమండ్ ఫంక్షన్ ఈజ్ డైమండ్ ఫంక్షన్. ఎవరు డైమండ్ అయినా మనం డైమండ్ గా విజువలైజేషన్ చేసుకోవాలి కాబట్టి నేను టార్గెట్ పెట్టుకుంది 400 మెంబర్స్. ఓన్లీ నా లెఫ్ట్ రైట్ రెస్పాన్సిబిలిటీ. సో నా రెస్పాన్సిబిలిటీ కాకుండా ఒక 50 మెంబర్స్ కూడా వస్తారు నా టీం నుంచి. అంటే ఒక 450 మెంబర్స్ అనే వాళ్ళని నేను అంచనా వేస్తున్నాను. సో పక్కాగా ఈ 450ని తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతున్నాను. అంటే ఇది 4గో డైమండ్ ఫంక్షన్ నేను అటెండ్ అయ్యే దాంట్లో. 4గో డైమండ్ ఫంక్షన్. ఫస్ట్ డైమండ్ ఫంక్షన్ అప్పుడు గోల్డ్ లెవెల్ అటెండ్ అయ్యాను. రెండో డైమండ్ ఫంక్షన్ అప్పుడు టోపజ్ లెవెల్ అటెండ్ అయ్యాను. మూడో డైమండ్ ఫంక్షన్ అప్పుడు రూబీ లెవెల్లో. 4గో డైమండ్ ఫంక్షన్ ఓపెన్ లెవెల్లో నియర్ టు డైమండ్. సో ఖచ్చితంగా ఈ డైమండ్ ఫంక్షన్ కంప్లీట్ అయ్యేటప్పటికి, సో ఈ నెలలోనే నా డైమండ్ షో కూడా చూపించేసింది. ఈ నెలలోనే ఈ టార్గెట్ ఫినిష్ అయ్యేటప్పుడు నా డైమండ్ షో చూపించింది. సో నా డైమండ్ ఫంక్షన్ నెక్స్ట్ మేబీ గురూజీ వాళ్ళు చెప్పినట్టు మార్చిలోనే ఏప్రిల్లోనే ఎప్పుడో ఉండేది. అంటే చూడండి, 4 డైమండ్ ఫంక్షన్లు అటెండ్ అయ్యాను. 5వ డైమండ్ ఫంక్షన్ కి నేనే డైమండ్ అయ్యి అటెండ్ కాబోతున్నాను. 4గా అటెండ్ అయినట్టు నేను. అంటే ఇప్పుడు జరగబోయే దాంతో కంపేర్ చేస్తే నేను అంతకుముందు 3 అయ్యి ఇది 4గోది నేను అటెండ్ అయ్యే దాంట్లో. డైమండ్ కాకుండా 4 నేను కంటిన్యూగా అటెండ్ అవుతున్నాను. ఇది 4గోది. 4 కంటిన్యూగా అటెండ్ అవుతూ ప్రతి లెవెల్లో నేను టీమ్ ని సైజు పెంచుకున్నా చూడండి. ఫస్ట్ లెవెల్లో గోల్డ్ లెవెల్లో 9 మంది తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఇంత ప్రమోషన్ జరగలేదు, ఇంత డెప్త్ గా చెప్పిన వాళ్ళు కూడా లేరు. అప్పుడు నాకు సడన్ గా చెప్పేశారు డైమండ్ ఫంక్షన్ టైగర్ ఇట్లా మీ అప్లైన్కి ఇట్లా రూపీ ఉందని చెప్పేసి అన్నారు. సో వెంటనే అప్పటికప్పుడే డెసిషన్ తీసుకున్నాం. 2 రోజుల్లో డెసిషన్ అది. 9 మందిని తీసుకెళ్ళేది. అప్పటిదాకా మాకు దాని గురించి పెద్ద ప్రమోషన్ లేదనమాట. బట్ ఈ డైమండ్ ఫంక్షన్ కి ప్రమోషన్ ఇప్పుడు కాదు, దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా చేస్తున్నాం. డిసెంబర్ లో డైమండ్ ఫంక్షన్ ఉంది, డైమండ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా డైమండ్ ఫంక్షన్కి వెళ్తేనే మనం డైమండ్ అవుతాం అని చెప్పుకొస్తున్నాం. సో మరి గోల్డ్ లెవెల్ నేను 9 మంది తీసుకెళ్ళాను. తర్వాత నుంచి నాకు అర్థమైపోయింది ప్రమోషన్ మన డేట్ తెలిసినాక, డేట్ ముందే అడిగేవాడిని ఏ ఇయర్ లో ఎప్పుడు డైమండ్ ఫంక్షన్ ఉందో, దాని తగ్గట్టుగానే ఎక్కువ మంది తీసుకెళ్లేవాడిని. 100+, తర్వాత 270 మెంబర్స్, ఈ రోజు 400+, 450 దాకా తీసుకెళ్తాను. సో నెక్స్ట్ నా డైమండ్ ఫంక్షన్ కి పక్కగా నా టీమే 1000 మెంబర్స్ ఉంటారు, డౌట్ లేదు. అంటే ఇక్కడ చూడండి, మనుషులు ఎక్కువ మంది తీసుకెళ్లి కూర్చోబెట్టుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుకుంటాను, లెవెల్స్ అచీవ్మెంట్ అవుతున్నాయి, డెవలప్మెంట్ అవుతున్నాను. నేనే తీసుకెళ్ళడానికి ఇష్టపడకపోతే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తాలూకు కమిట్మెంట్ అనేది ఆ కొంతమంది వేల మంది మనుషుల యొక్క జీవితాల మీద ఎఫెక్ట్ చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డైమండ్ ఫంక్షన్ కి నేను వద్దు అనుకున్నట్టే, గురుజీ వాళ్ళు చెప్పారు నాకు కూడా, టైగర్ ఏం పర్లేదు ఈ ఫంక్షన్ గురించి నీ డైమండ్ ఫంక్షన్ ఉందిలే అన్నారు. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ వద్దు అనుకున్నాను, ఈ డైమండ్ ఫంక్షన్ నేను వెళ్ళట్లా అనుకున్నాను బాగా. అప్పుడు మీ అందరు నేను ప్రమోషన్ చేయగలనా? నేను చేయగలనా? చేయగలనా? చెప్పండి సార్. No much. నేను వద్దంటే ఆటోమేటిక్ మీకు ఎవరు తెలియదు, మీరు కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోతారు. ఓకే, 2100 మిగిలిందో వచ్చి అనుకుంటారు. 2100 మిగిలిందో వచ్చి అనుకుంటారు. కానీ నేను ఒకటే అంటాను, ఈ రోజు ఏదో పుష్ప 2 ఏదో మూవీ కోసం యూట్యూబ్ లో చూస్తున్నాను, 1500 2000 రూపాయలు టికెట్లు పెట్టుకుని వెళ్తున్నారంట మనుషులు. ఆడకెళ్ళి ఆడేం చూస్తాము, ఒక రీల్ హీరో, అతను ఎవరో ఒక రీల్ హీరో, ఆ మూవీలో ఇట్లా ఇట్లా హీరోగా ఒక పేదవాడి నుంచి రిచ్గా, కూలోడి నుంచి ఒక డాన్గా ఒక పెద్ద సామ్రాజ్యం ఎలా స్థాపించాడు ఆ సినిమా చూడటం ఇన్స్పిరేషన్, రియల్ స్టోరీ కోసం వెళ్తున్నాం. బట్ ఇక్కడ డైమండ్ ఫంక్షన్ లో రియల్ స్టోరీ కనిపించింది. రియల్ స్టోరీ ఇక్కడ చూస్తారు, రియల్ పుష్పాన్ని చూస్తారు. ఇక్కడ మీరు పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా, ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ అంటున్నారు కదా, రియల్ రియల్ ఫైర్ ఇక్కడ చూస్తారు మీరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏ విధంగా 4 ఏళ్లలో 5 ఏళ్లలో డైమండ్స్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చున్నారు, రియల్ గా చూస్తారు మీరు ఇక్కడ. ఇక మూవీస్ ని బాగా హిట్ చేసేస్తున్నారు జనాలు అందరూ. వాళ్ళ ఎందుకు హిట్ చేస్తున్నారంటే యాటిట్యూడ్ చూసి అక్కడ. మరి కనీసం ఆ మూవీ చూసైనా మనం ఏం నేర్చుకోవాలి. పుష్ప 1 మూవీ చూశారు. పుష్ప 1 మూవీ ఎందుకు హిట్ అయింది సార్, ఎందుకు నేషనల్ అవార్డు అయింది? యాక్చువల్గా ఎర్రచందనం స్మగ్లర్ కదా అతను, కానీ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు ఇండియాలో? భారతదేశంలో అతి ఉత్తమ కథానాయకుడిగా, హీరోగా 72 సంవత్సరాల చలనచిత్ర చరిత్రలో ఫస్ట్ టైం గా అల్లు అర్జున్ కి అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు?
ఎందుకు ఇచ్చారు? ఆ సినిమాకి ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కదా, ఎందుకు ఇచ్చారు చెప్పండి గాస్. కథకు గేమ్ అది కథకి ఇచ్చారు మూవీ. కథ కాదు, యాటిట్యూడ్ అతనిది. ఒక పూర్ నుంచి రిచ్ గా ఎలా కన్వర్ట్ అయ్యాడు, అతని యాటిట్యూడ్ చూడండి. అతను రూపాయి లేకుండా వచ్చాడు, ఎస్ మూవీ. రిస్క్ పనులు చేశాడు. ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు రాగానే 5 లక్షల డబ్బులు ఏం చేశాడు ఆ సినిమాలో? కారు కొన్నాడు. వెళ్ళి మళ్ళీ కారు కొనుక్కు అంటాడు. వాడు అవాక్ అవుతాడు కూలాడు. ఏది మా 5 లక్షలు? ఏ పోయి రారా గమ్మును రా రసీదులో అంటాడు. అర్థం అవుతుందా? యాటిట్యూడ్ చూడండి. పుష్ప 1లోనేమో కారు కొన్నాడు, ఈ సినిమాలో హెలికాప్టర్ కొట్టాడు. ఇంకా అదే పుష్ప 2, అంతకుమించి వేరే ఏమి ఉండవు. అంటే యాటిట్యూడ్ ఎంత హైలో ఉందో వాళ్ళది. ఎస్ మూవీ. నార్మల్ గా థింక్ చేస్తే నార్మల్ గా ఉండిపోతాం అండి, హైలో థింక్ చేస్తే హై వెళ్ళిపోతాం. అలా Yes, ఆ ma'am. సినిమా కూడా అంత హిట్ అవడం గల కారణము ప్రతి ఒక్కడు పుష్ప క్యారెక్టర్ లో ఊహించుకుంటాడు. ఓ నేనే పుష్ప అని. పుష్పాన్ని ఊహించుకోవడం కాదు, రియల్ గా పుష్ప రా రా ఇక్కడ ఉంది, అసలైన సినిమా ఇక్కడ ఉంది. ఊరక సినిమాలో ఊహించుకోవడం కాదు ఇది. సినిమా చూసినప్పుడు నేనే హీరో నేనే హీరో, నువ్వు హీరో అనుకుంటే కాదు. నువ్వు హీరో అని నీకు చుట్టుపక్కల వాళ్ళు అనాలి నీ గురించి. నీ లైఫ్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, నీ లైఫ్ స్టోరీ అవ్వాలి, ఒక ఒక మూవీ కావాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి హీరో క్యారెక్టర్ కావాలా? ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఎవరికి కాదు, విలన్ క్యారెక్టర్ ఎవరికి కాదు, హీరో హీరో హీరో. మరి ఏది హీరో? హీరో క్వాలిటీస్ ఏంటి దగ్గర? కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ నువ్వే కట్టవు ఫస్ట్. నువ్వు నువ్వే టీంకి సరిగ్గా రోల్ మోడల్ ఉండవు. నువ్వే రోల్ మోడల్ లేకపోతే నీ టీంకి నువ్వేం నేర్పిస్తావండి? ఎలా ఉన్నాడు పుష్ప? పుష్ప ఎలా ఉన్నాడు చెప్పండి? అతని యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్ గురు, ప్రతి దాంట్లో ముందుంటారు గురు. Yes, ma'am. ప్రతి దాంట్లో ముందుంటారు గురు. దీనిలో కూడా ఛాలెంజ్ తగ్గి భయపడుతున్నాడా? ఛాలెంజ్ లేదు, లేదు. భయపడుతున్నాడా? గురు. చాలా ఎక్కడ భయపడదు. ఛాలెంజ్ చూస్తే భయపడ్డా? నో మూవీ. ఎక్కడ వెళ్ళాడు. నేనేమన్నంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతున్నాం మనం, రియల్ మూవీస్ చూస్తాక రండి సార్. మల్టీప్లెక్స్ మూవీస్ లాగా రేపు ముగ్గురు డైమండ్స్ చూస్తారట. ఒకే టికెట్ కి మూడు సినిమాలు చూడొచ్చు. పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా చూపిస్తారు మీరు రేపు 9వ తారీఖున. ఎస్ మహర్జీ. ముగ్గురు చూడొచ్చు, ముగ్గురు స్టోరీ చూడొచ్చు. ఎవడి స్టోరీ ఎవడికి ఎలా కనెక్ట్ అయితే ఎవరికి తెలిసింది సార్. కొత్త వాళ్ళకి ఏం తెలియదు పాపం, వాళ్ళకి వాల్యూ తెలీదు. వాళ్ళు ఒక రోజు జీతం మిస్ అయిపోతామేమో, ఒక రోజు కూల్ మిస్ అయిపోతామేమో, ఒక రోజు ఆఫీస్ మిస్ అవుతామని ఆ భావంతో ఉంటారు వాళ్ళు పాపం. వాళ్ళు ముందు 9వ తారీఖు సోమవారం వచ్చింది, ఎలా ఆబ్సెంట్ పెట్టాలా, ఎలా సెలవు పెట్టాలా, అక్కడ బాగా ఊరుకోడు, ఈ బాధతో ఉంటాడు. ఎప్పుడు బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించి కూలోళ్ళలాగా ఆలోచించమాకండి. పుష్ప 1లో కూడా వాడు నీకు 5 లక్షలు ఇస్తానరా, ప్రతి లోటుకి నువ్వు 5 లక్షలు తీసుకుంటే, లేదు స్వామి నాకు 4% ఉంది స్వామి అంటాడు. వాడంటాడు కొండారెడ్డి వాడు, అరే తెక్కలోళ్ళ ఉన్నావు, నీకు 5 లక్షలు ఇస్తున్నావు అంటే 4 లక్షలు, 4% అంటే 4 లక్షలే వస్తాయి, కానీ 5 లక్షలు కదా నీకు ఇస్తానంటుంది, ఎందుకు 1 లక్ష మిస్ అవుతున్నావా అంటే, వాడు పక్కన సర్వెంట్ వాడు పుష్ప కూడా కింద క్యాష్ కూడా అంటాడు, లేదు పుష్ప 1 లక్ష రూపాయలు మిస్ అవుతావు, 5 లక్షలు తీసుకో అంటాడు. గమనండి, 5 లక్షలు తీసుకుంటే కూలోని అవుతాను, 4% తీసుకుంటే పార్ట్నర్ అవుతాను, పార్ట్నర్ పుష్ప అంటాడు. ఎస్ మూవీ. పార్ట్నర్ పుష్ప అంటాడు. చూడండి ఎలా ఉందో మైండ్ సెట్, ఎలా ఉందో చూడండి. పార్ట్నర్షిప్ కోరుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ కూలోళ్ళలాగా ఆలోచిస్తున్నావా, లేకపోతే బిజినెస్ లాగా ఆలోచిస్తున్నావా? నీ చేతిలోనే ఉంది. నువ్వు కూలోళ్ళలాగా ఆలోచిస్తే ఒక రోజు కూలి పోయిద్ది, ఒక రోజు జీతం పోయిద్ది, ఒక రోజు పని పోయిద్ది అని ఆలోచించండి. ఒక సీనియర్ లీడర్ గా ఫస్ట్ మనం ముందుండాలి సార్. మనం ముందుంటేనే మన కింద టీం ముందుంటారు. మనం ముందు లేకపోతే చూడండి, నేను కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పుష్ప 2 చూస్తారో లేదు కానీ పుష్ప 1 ఒకసారి మళ్ళీ యూట్యూబ్ లో దొరుకుతుంది, చూడండి ఒకసారి. ఆ క్యారెక్టర్ చూడండి ఒకసారి, రియల్ లైఫ్ క్యారెక్టర్ గా అన్వయించుకోండి. ఒక ఒక టీమ్ కి ఇన్స్పిరేషన్ ఎలా ఉండొచ్చు. కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ గా వస్తాయి, బట్ అది రియల్ లైఫ్ లో కూడా అప్లై చేయాలి. మనం అప్లై చేయండి నా మాట మీద. నాకు తెలిసి నేను అనుకున్నాను మీరు అందరూ డైమండ్ ఫంక్షన్ ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు అనుకుంటాను. ఒకవేళ జూమ్ లో ఉన్న వాళ్ళు డైమండ్ ఫంక్షన్ మీరు రావట్లేదు అంటే మిమ్మల్ని మీరు పుష్ప కాదు ఇక వాడు ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అంటున్నాడు కదా, మీరు ఇక ఫైర్ కాదు ఫ్లవర్ అనుకుంటాను నేనైతే.
మీరు ఫైరా ఫ్లవర్ అనేది మీరు డైమండ్ ఫంక్షన్ వచ్చినట్టు మీరు నిజంగా ఫైర్ వైల్డ్ ఫైర్ రాలేదంటే మీరు ఫ్లవర్ ఏక ఫ్లవరా ఫైరా ఫైర్ ఫైర్ మావద్దు ఫైర్ మావద్దు నేనేమనుకోవట్లా మీరు మీరు అందరూ ఫైరే అనుకుంటున్నాను ఫైర్ ఫైర్ గురించి ఫైరేనా ఏ ఒకళ్ళిద్దరు ఫైర్ Yes, మావద్దు ఫైర్ ఫైర్ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేటట్టు డైమండ్ అయితే రేపు పొద్దున లక్షల రూపాయలు వస్తాయి ఇక గురించి వాళ్ళు చెప్తున్నారు మనం డైమండ్ కావాలి డైమండ్ ఫంక్షన్ చూస్తేనే డైమండ్ అవుతా అని చెప్పండి అర్థమవుతుందా ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళతో నచ్చ చెప్పండి ఇగో నా నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి మాట్లాడండి కావాలంటే డైమండ్ ఫంక్షన్ రావడానికి మీరు భయపడకండి ఒక 2001 మనం పెట్టేది ఆ ఫంక్షన్కి వెళ్ళి విజువలైజేషన్ చూస్తాం కోసం మీరందరూ ఫైర్ అనుకుంటున్నారు ఫైరేనా ఫైర్ 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 ఎవరైతే ఫైర్ అవుతారో రేపొద్దున మళ్ళీ నేను కాంట్రిబ్యూషన్ చెక్ చేస్తాను వాళ్ళందరి పేర్లు చెక్ Yes, చేస్తాను నిజంగా ఫైర్ అయిన వాళ్ళు కాంట్రిబ్యూషన్ లిస్ట్ లో ఉంటారు వాళ్ళందరితో రేపు మాట్లాడిస్తాను రేపు అదే జరిగేది Yes, మావద్దు నిజంగా ఫైర్ అయితే కాంట్రిబ్యూషన్ లిస్ట్ లో వచ్చేస్తారు ఫైరేనా ఎస్ మావద్దు మీరు ఎన్ని చెప్పండి గురించి మేము మాత్రం అంతే అంటే మీ కర్మ ఎలిక తోలు తెచ్చి నాకు కూర్చున్నా నలుపు నలుపే కదా తెలుపు కాదు అని అనుకుంటా ఒక్క తోలు వంకర కాదా ఎంత కాపీ చేయాలని చూసిన ఒక్క తోలు మాత్రం వంకర కదా అని అనుకుంటా కనకం సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా దాని పాత బుద్ధి మార్చుకోదు కదా అది కూడా అనుకుంటా అంటే కనక సింహాసనం పైన సునకాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అంటే దాని అర్థం తెలుసా దాని బుద్ధి మార్చుకోదని సో అలానే ఇలాంటి బిజినెస్ లోకి వచ్చి కూడా మన బుద్ధి మార్చుకోకుండా మన యాటిట్యూడ్ మార్చుకోకుండా మన ఆలోచన విధానం మార్చుకోకపోతే మనం ఇక మన జీవితాన్ని మనం మార్చుకోలేము అర్థం చేసుకోవాలని కోరుకుంటాను పాజిటివ్ తీసుకోవాలని కోరుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు సో రేపటికల్లా ఎవరైతే ఫైర్ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు ఎవరైతే వైల్డ్ ఫైర్ 10 మంది కాంట్రిబ్యూషన్ తీసుకొస్తారు ఫైరా వైల్డ్ ఫైర్ కూడా రేపు చెక్ చేస్తాను రేపు నేను నిజంగా మీరు ఫైర్ వైల్డ్ ఫైర్ అని నేను చెప్తాను ఓకేనా సో థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు దిస్ గారచనారావు సంఘం జై హింద్ జై హో సేఫ్ షాప్ సో ఆల్ ది బెస్ట్ గైస్ రేపు మళ్ళీ చెక్ చేస్తాను కాంట్రిబ్యూషన్స్ రైట్ క్లియర్ సో రైట్